నమస్తే వెల్కమ్ టు పొద్దుగాల వార్తలందరికీ మీ స్వాగతం తెలియజేస్తున్నా. ఇక ఈ పొద్దు అయితే దబాయించి మీ కోసము మంచి వార్తలు అయితే పట్టుకొని వచ్చినాం. దానిని చూసే ముందు మీరు ఒక ముచ్చట పని చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏం లేదు, కేఆర్ పబ్లిక్ న్యూస్ R1 న్యూస్ టుడే ఛానళ్లను బరాబర్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే కామెంట్ పెట్టండి. ఇక దాంతో మనము ఈరోజు ఉన్నటువంటి ముచ్చట్లు మొత్తం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జబర్దస్త్ వార్తలు అయితే ఉన్నాయి. పొద్దు ప్రధానంగా నిన్న శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కేసీఆర్ మీద సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. ముఖ్యంగా తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కేసీఆర్ వ్యవహార శైలి ఎట్టుంటుందో అధికారం కోల్పోయిన తర్వాత ఒక్కొక్కటి పూస కూర్చినట్టు ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులే చెప్పుకుంటా వస్తున్నారు. ఇక అది ఎట్లా కనిపిస్తుంది అంటే, మహాభారతము ఎట్లయితే ఇన్న కొద్ది మంచిగా అనిపిస్తుంటుందో ఇక అట్లా మహాభారతం కథలు చెప్పినట్టే చెప్తా ఉన్నారు. లిల్లీపుట్ గాళ్ళు అని చెప్పేసి ఒక పదం వాడుతూ కేసీఆర్ మొన్న వ్యాఖ్యలు చేసిండు కదా. లిల్లీపుట్ గాళ్ళు అంతా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. కేసీఆర్ చెప్పుడు మాటలు ఇన్ని చెడిపోయిండు అని చెప్పేసి నిన్న గుత్తా సుఖేందర్ రెడ్డి అయితే ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. దీనికి తోడు అనేకమైనటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. అవేంటో మనము వెళ్ళి దినపత్రికలు చూసేటప్పుడు చూద్దాము. ఇక గట్లనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే రేవంత్ రెడ్డి కూడా దబాయించి మాట్లాడింది. నా మెదక్ల నీలమ్మదు నామినేషన్ వేసే సందర్భంగా పోయిండు అడిగి ఇవాళ పోయి కేసీఆర్ని అయితే ఒక ముచ్చటైతే కీలక వ్యాఖ్య అయితే ఉంది. ఇంకా అనేకమైనటువంటి అంశాలు చెప్పాడు. కానీ ఒకటైతే మనం అందరం తెలుసుకోవాల్సినటువంటి అక్కడ ఏందని, కేసీఆర్ శకం ముగిసినట్టే. కారు షెడ్డుకు పోయింది. ఆ షెడ్డులో నుంచి ఇనుప సామాను కొనేటోడు తూకం పెట్టి కొనుడు తప్పిస్తే ఆ తుక్కైన కారు పనికిరాదు. కేసీఆర్ తెలంగాణలో రాజకీయ భవిష్యత్తు మొత్తం ఆయన శకం మొత్తం ముగిసినట్టే. ఈ ఆరోపణ నిన్న చేసినట్టు వ్యాఖ్యలు. సో ఇవి ప్రధానంగా మనము ఈరోజు దినపత్రికలు చూడబోతా ఉన్నాం. ప్రధాని నరేంద్ర మోడీ పట్నం వస్తా ఉన్నాడు. అకాల వర్షాలతోన తెలంగాణలో రైతులైతే అధ్వాన్నమైనటువంటి స్థితికి పోయిరు. ఎందుకంటే వడగాళ్ళు, వానలు, గాలి ధూళి మొత్తం చెడగొట్టే వానలు షేర్లను మొత్తం చెడగొడుతున్నాయి. సో ఇక నిన్న హైదరాబాద్ సన్ రైజర్స్ హైదరాబాదు ఢిల్లీ క్యాపిటల్స్ పైన మొత్తము రికార్డుల మీద రికార్డులు. ఐపీఎల్ అయితే హైదరాబాద్ ఊపు చూస్తుంటేనంటే ఈ తాపకైతే ఖచ్చితంగా ఐపీఎల్ మ్యాచ్లో ఫైనల్ గెలిచేటట్టే కనిపిస్తుంది అనేటువంటి ఊపు అయితే కనిపిస్తుంది. అది పట్నంలో ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ చూసిన, కర్ణాటకలో బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ చూసిన, ఢిల్లీలో జరిగిన మ్యాచ్ చూసిన, చూసిన పరుగుల వరదల ప్రపంచ రికార్డులే మొత్తం ఎట్టు చూసిన. నిన్న మల్లొక్కపారి 266 పరుగులు, కాలి 120 బాలుల 3 సార్లు వరుసగా ఈ ఏడాది ఈ తాపకే 266కు పైగా 266, 277, 280 పైగా పరుగులు సాధించిన. అది పరుగులా లేదంటే వరదల అర్థమైతే సునామీ. సో ఐపీఎల్ అయితే దబాయించి మన హైదరాబాదు జట్టు అయితే ఆడుతూ ఉంది. ఇక నిన్న గెలిచారు. సో ఇవి ప్రధానంగా మనం చూడబోతాము. మిత్రులారా ఈరోజు ఒకసారి మీరు మర్చిపోకూరి, జరా వీడియోను లైక్ చేయండి. ఫస్ట్ లైక్ చేసి అట్లనే వీడియోను లైక్ చేసిన తర్వాత దయచేసి మీరు మర్చిపోకూరి, కేసీఆర్ శకం ఇది నేను చెప్తలేను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెదక్ గడ్డ మీద నుంచి కేసీఆర్ ఇలాకాలో మెదక్ గడ్డ మీద నుంచి కేసీఆర్ శకం ముగిసిందని ఏదైతే మాట చెప్పిండో
అది మనం పోల్ పెట్టినాం. కేసీఆర్ శకం ముగిసినట్టేనా? మీరు ఖచ్చితంగా ఈ పోల్లో పార్టిసిపేట్ చేయండి. ఒకవేళ కేసీఆర్ శకం ముగిసినట్టయితే ఎస్ అని, లేదైతే నో అని చెప్పేసి మీరు పోల్లో కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎస్ అక్క, ఒకసారి వెలుగు పేపర్లోకి వెళ్దాం. ఇక చూడు, చెడగొట్టు వానలతో పంటలు ఆగం. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల దంచికొట్టిన వానలు, కొనుగోలు సెంటర్ల దగ్గర తడిసిన వడ్లు, వనపర్తిలో తడిసిన 2000 ధాన్యం బస్తాలు, హైదరాబాద్ లో కూల్ గా మారిన వాతావరణం, మరో 5 రోజుల వానలు, 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్. సో ఇక జనరల్ గా ఇప్పుడు ఎండలు దబాంచి కొడుతున్న వేళ ఒకవైపు వానలు పడి వాతావరణం గట్టనే చల్లబడితేనంటే జనాలు కూడా సేద తీరుతారు. కానీ అదే సమయంలో పంటలు రైతన్నలు అయితే ఆగమైపోతున్నారు. చెడగొట్టు వానలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల పిడుగులు పడుడు, తర్వాత రాళ్ళు పడుడు, ఇక పంటలు ఆగమవుడు. ఇదే ఒకవైపు ఇప్పటికే రైతులను దళారీ వ్యవస్థ చిన్నభిన్నం చేస్తుంది, అది ఒకవైపు. ఇంకోవైపు వానదేవుడు కూడా కరుణించకుండా రైతుల మీద ఎప్పుడు పడాలనో అప్పుడు పడవు, ఎప్పుడు పడవద్దో అప్పుడు పడతాయి వానలు. ఇది పానాల మీదకి వచ్చింది రైతులకైతే. సో వనపర్తిలో అయితే 2000 ధాన్యం బస్తాలు దర్శినాయంట. 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించినంత 5 దినాల పాటు వానలు పడతాయంటే దయచేసి రైతన్నలారా పంటలు ఏమైనా కోసే చేతికి వచ్చిన ఉంటేనంటే పోయి మిషన్ పెట్టి కోసుకొని జాగ్రత్తలు తీసుకొని, ఎందుకంటే తడిస్తేనంటే ఇక అయిపోయాయి, ముద్ద అయిపోయినట్టే. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన టర్ప్లిన్ కవర్లు కావచ్చు, లేదంటే రైతులకు ఈ పంటని కాపాడుకోవడానికి అవసరమైనటువంటి అన్ని జాగ్రత్తలు ప్రభుత్వం అధికారులతో చేయించాల్సినటువంటి అక్కర అయితే ఉంది. ఇక 27న రాష్ట్రానికి ప్రధాని మోదీ, నోవాటెల్లో బీజేపీ ఈవెంట్, ప్రొఫెషనల్స్ తో మీటింగ్. ఇప్పటికే ఉన్నత విద్యావంతులకు ఇన్సెంటివ్ ఇన్విటేషన్స్. మోదీ తర్వాత రాష్ట్రానికి అమిత్ షా, జేపీ నడ్డా. సో తెలంగాణ మీద బీజేపీ గట్టి ఫోకస్ అయితే పెట్టింది. ఇక్కడ మెజార్టీగా స్థానాలు గెలుచుకోవడానికి అయితే దక్షిణాది రాష్ట్రాలలో ఒక్క తెలంగాణ అట్లనే కర్ణాటక తప్పిస్తే బీజేపీకి మిగతా రాష్ట్రాలలో అంత సీట్లు వచ్చే అవకాశం లేదు. కాబట్టి ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ పార్టీకి ఎక్కువ సీట్లు తెచ్చుకునేటువంటి ప్రయత్నం అయితే కేంద్ర బీజేపీ పెద్దలు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ 27 తారీఖున పట్నం వస్తున్నాడు. పట్నం వచ్చుడే కాదు, ముఖ్యంగా విద్యావంతులు, ఇంటెలెక్చువల్స్ మొత్తం కూడా పిలిచి నోవాటెల్లో మీటింగ్ పెట్టిడు. ఇక ఆ తర్వాత ఎంబడే మోదీ తర్వాత జేపీ నడ్డా, అమిత్ షా కూడా వస్తా ఉన్నారంట. సో ఇవి బీజేపీ పార్టీలో ఒక ఊపు తీసుకురావడానికి, కథనోత్సవం నింపడానికే ప్రధాని నరేంద్ర మోడీ ఏకంగా వస్తా ఉన్నాడు. ఇక బీజేపీ పార్టీకి తెలంగాణలో ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తారా లేదా అనేది ఇంకా తెలవాల్సినటువంటి అవసరం. ఇక ఇది ఇట్లుంటే అయ్యా చూడుర్రి, గీడ చూడుర్రి. ఇక ఇది మెదక్ల శనివారం మెదక్లో జరిగిన రోడ్ షోలో సీఎం రేవంత్, ఎంపీ అభ్యర్థి నీలం మధు భారీగా హాజరైన జనం. సో ఒకసారి చూద్దాం. 10 ఏళ్ళ అధికారం మాదే, కాంగ్రెస్ జోలికి వస్తే బట్టలు ఇప్పించి ఉరికిచ్చి కొడతాం. కేసీఆర్ పని అయిపోయింది, కారు కార్ఖానకే. సీఎం రేవంత్, మోదీ కేసీఆర్ తోడు దొంగలు. 10 ఏళ్ళు రాష్ట్రానికి వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఇక మొన్న కేసీఆర్ సర్కార్ను బొందబెట్టినాం, ఇప్పుడు మోదీ సర్కార్ని బొందబెట్టాలి. 100 రోజుల్లోనే 5 గ్యారెంటీలు అమలు చేస్తున్నాం. 15 ఆగస్టు లోపు తప్పకుండా రైతులకు రుణమాఫీ చేస్తాం. మెదక్లో ఎన్నికల ప్రచార సభలో రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు. ఇక నేను జైపాల్ రెడ్డి, జానారెడ్డి లెక్క కాదు, రేవంత్ రెడ్డిని బట్టలు ఇప్పించి ఉరికిచ్చి కొడతాం. మోదీ కేసీఆర్ తోడు దొంగలు. లోక్సభ ఎన్నికల్లో వాళ్ళని ఇంటికి పంపితేనే తెలంగాణకు న్యాయం జరుగుతుంది. మొన్న డిసెంబర్లో గజ్వేల్లో కేసీఆర్ని బొందబెట్టినాం. ఢిల్లీ సరిహద్దులో రైతులు కాల్చెప్పిన మోదీ సర్కార్ని ఎన్నికల్లో బొందబెట్టాలి. మెదక్కు చర్చి ఏడుపాయల వన దుర్గమ్మ సాక్షిగా చెప్తున్నా. వచ్చే 15 ఆగస్టులోగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసే బాధ్యత నాదే అనేటువంటి ముచ్చట చెప్పుకొచ్చుడు.
ఇక రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిన ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి వీడియోని ఒకసారి చూద్దాం. ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ఉన్నాడు. ఈ కన్నీరు హరీష్ రావు 10 ఏళ్ళు రాష్ట్ర మంత్రి ఉన్నాడు. 10 ఏళ్ళు అధికారం వెలుగబెట్టిన వీళ్ళు ఈ నెలకు పార్లమెంటు నియోజకవర్గంలో తెచ్చిన పరిశ్రమలు ఎన్ని, ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నో లెక్క చెప్పిన తర్వాత మీరు ఓట్లు అడగాలని చెప్పి నేను సవాలు విసురుతున్నా. అందుకే మిత్రులారా, వారిని చూసిండ్రు వీరిని చూసిండ్రు, జెండా మార్చినా ఎజెండాలు మార్చినా వీళ్ళిద్దరు తోడు దొంగలే గూడు పుటాని. అయితే వాడు కాకపోతే వీడు ఈ మెదకును వచ్చి పీడిస్తున్నారు తప్ప ఇందిరమ్మ కాలంలో తెచ్చిన పరిశ్రమలు ఇవాళ లక్షలాది మందికి. సో ఇది గూడు పుటానీలు అని చెప్పేసి గట్టినే అరుచుకుంటా ఉన్నాడు. 2 లీటర్ల ఫుడ్ బాటిల్ అనుకుంటున్నా, 20 పెగ్గులు వేస్తే కాలు రాస్తే కాంగ్రెస్ కాలు అవుతుంది, 20 మంది టచ్లు అంటుంది. ఎట్లయితే అది 2 లీటర్ల ఫుడ్ బాటిల్ అనుకుంటున్నా, 20 పెగ్గులు వేస్తే కాలు కానితే సెటైర్ కాంగ్రెస్ ఖాళీ అవుతుంది, 20 మంది టచ్ లో ఉన్నారనేటువంటి మాట కేసీఆర్ అన్నాడు కదా మొన్న. అయితే దానికి సెటైర్స్ ఎట్లయితుంది ఖాళీ, అదేమన్నా 2 లీటర్ల ఫుల్ బాటిల్ తాగితే మొత్తం అయిపోనికి అనేటువంటి సెటైర్స్ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పైన విరుచుకుపడ్డాడు. ఉన్నప్పుడు బిడ్డ ఎవడో పెంచా ఆయన వస్తావా రా బిడ్డ చూడు, ఐటెన్షన్ వైరికిన కాకి తగ్గితే ఎట్లయితుందో కాంగ్రెస్ మీద చెయ్యి వేస్తే మాడి మసైపోతావు బిడ్డ. నీ తాతలు ముత్తాతలు గుర్తు రావాలి, కాంగ్రెస్ టచ్ చేస్తే నువ్వు అనుకుంటున్నావేమో. నేను జైపాల్ రెడ్డి జానారెడ్డి కాదు బిడ్డ, మర్యాద ఉండనికే బట్టలు 10 రోడ్డు మీద ఉరికించి కొట్టిస్తా బిడ్డ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో. సో ఇది ప్రధానంగా నిన్న రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చానీయాంశంగా అయినాయి. ఎందుకంటే నేను జానారెడ్డిని కాదు, జైపాల్ రెడ్డిని కాదు, నేను రేవంత్ రెడ్డిని బిడ్డ. నాతో పెట్టుకున్నాం అనుకో బట్టలు ఉడదీసి రోడ్ల మీద ఉరికిచ్చి కొట్టిస్తా అని చెప్పేసి నిన్న చేసినటువంటి వ్యాఖ్యలే నిజంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒక నమ్మకాన్ని ఇవ్వడంలో రేవంత్ రెడ్డి దిట్ట అనేటువంటి విషయం ఇక్కడ చూడొచ్చు మనం. సో ఇది ప్రధానంగా 10 ఏళ్ళ అధికారం మనదే అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకైతే రేవంత్ రెడ్డి నమ్మకాన్ని అయితే కలిగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. పార్లమెంటు ఎన్నికల్లో నిన్న నీలం మధు తరపున చేసినటువంటి ప్రచారం మెదక్లో దాదాపుగా మెజార్టీ సీట్లు అయితే శాసనసభ ఎన్నికల బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. కానీ చూస్తుంటేనంటే పార్లమెంట్ ఎన్నికలలో చూస్తుంటేనంటే కాంగ్రెస్ పార్టీ జోరు కనిపిస్తూ ఉంది. నీలం మధు విజయాన్ని ఎవరు ఎన్ని శక్తులు అడ్డుకున్నా అన్న చూసినా కూడా అడ్డుకునే పరిస్థితి లేదనే విధంగా నిన్న కాంగ్రెస్ పార్టీ విజయడాంక మోగించబోతుంది అనేటువంటి ఒక నమ్మకాన్ని కలిగించడానికి ఈ నామినేషన్ సందర్భంగా చేసినటువంటి ర్యాలీ కావచ్చు, సభ కావచ్చు, ప్రజల్లో అట్లనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నమ్మకాన్ని అయితే ఇచ్చింది. సో నీలం మధు గెలవడానికి పునాది అయితే పడ్డట్టే కనిపిస్తూ ఉంది. అదే కనుక జరిగితేనంటే తెలంగాణలో ఒక బీసీ బిడ్డ కేసీఆర్ ఇలాకా ఇది. సో కేసీఆర్ ఇలాకాలో ఒక బీసీ బిడ్డ గెలవడానికి అవకాశం ఇచ్చినట్టే. మాకు మద్దతు ఇవ్వండి, సిపిఐకి డిప్యూటీ సీఎం బట్టి విజ్ఞప్తి. బీజేపీని అడ్డుకోవడానికి కలిసి పనిచేద్దామని సూచన, ఇండియా కూటమికి సపోర్ట్ చేస్తాం కూనంనేని. సో కమ్యూనిస్టుల మద్దతు కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా కూనంనేనిని సిపిఐ ఎమ్మెల్యే రాష్ట్ర అధ్యక్షుడిని కలిసి బట్టి విక్రమార్క కలిసి డిప్యూటీ సీఎం కలిసి మద్దతు ఇయ్యరని చెప్పి అడిగితేనంటే ఇండియా కూటమికి సపోర్ట్ చేస్తామని చెప్పేసి కూనంనేని ఇప్పటికే చెప్పేసాడు. సో కమ్యూనిస్టుల ప్రాబల్యం తగ్గిన వేళ కనీసము వాళ్ళకు ఒక్క ఎంపీ సీటు కూడా ఇవ్వలేదు. మద్దతు అయితే కాంగ్రెస్ మద్దతుతో కూనంనేని అయితే ఎమ్మెల్యేగా గెలిచిండు. సిపిఐ తరపు నుంచి సిపిఎం
ఎక్కడ కూడా బోని కొట్టలే, వాళ్ళు పోటీ కూడా చేసినట్టున్నారు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఒకటో రెండు ఇస్తామంటే ఒప్పుకోకపోయి వాళ్ళు పోయి వాళ్ళంతకాలే పోటీ చేసి ఓడిపోయారు. సో మళ్ళీ ఇప్పుడు ఇండియా కూటమికి మద్దతు కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అయితే అడుగుతా ఉంది. సో అది ఎట్లా ఉంటేనంటే ఇక ఇక్కడ చూడు ఇక ఇది అసలైనటువంటి వార్త. ఇది కేసీఆర్ చెప్పుడు మాటలు విని చెడిపోయాడు. ఆయన వెంట ఉన్నోళ్లతోనే బీఆర్ఎస్ ఆగమైంది. ఇప్పటికైనా మేల్కోకపోతే బీఎస్పీకి పట్టిన గతే పడుతుంది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేసాడు. ఇది ఒక్కదాంతో సరిపెట్టలేదు. చెప్పుడు మాటలు విని కేసీఆర్ చెడిపోయినట చూడుర్రి. ఇది నేను చెప్తలేను, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు. చెప్పుడు మాటలతో కేసీఆర్ చెడిపోయినట్టే అదొక్కటే కాదు, ఆయన వేసిన ఆరోపణ అదొకటే కాదు. కేసీఆర్ ను 16 సార్లు ఒక్కసారి కాదు రిక్వెస్ట్ చేస్తేనే పార్టీలో చేరిన, 16 సార్లు రిక్వెస్ట్ చేస్తేనే పార్టీలో చేరిన అన్నాడు. మంత్రి పదవి ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. కొన్ని నెలలుగా అపాయింట్మెంట్ అడుగుతున్నా ఇవ్వలేదు. బీఆర్ఎస్ లోనే లిల్లీ ఫుడ్ గాళ్ళు ఉన్నారు, పార్టీలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని చెప్పేసి కామెంట్. కేసీఆర్ సార్ దీనికి సమాధానం చెప్పుకో తెలంగాణ ప్రజలకి. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఒక పెద్ద మనిషి గిట్లా మీ పార్టీ మీద మీ మీద మాట్లాడిరంటే మీరు ఎట్లాంటి వాళ్ళు తెలంగాణ ప్రజలకు తెలుస్తా ఉంది. 16 సార్లు అడిగితేనంటే పార్టీలోకి పోయిందంట. నెలల తరబడి అపాయింట్మెంట్ అడిగితే ఇస్తలేమంటే నువ్వేమన్నా ఇంత రాచరిక పోకడలతోన ఒక నియంతలాక, ఒక రాజులాక, ఒక దొరలాక ఇక చెప్పాలంటే గడిని నిర్మించుకొని పాలన చేసినాం అనేది ఇక ఇక్కడ అర్థమైతా ఉంది. అందుకే నిన్ను బొంద పెట్టారు తెలంగాణ ప్రజలు, ఉట్టిగా పెట్టలే, ఏదో ఆశమాష వ్యవహారం కాదు ఇది. తెలంగాణ ప్రజలు గోతి తీసి 100 అడుగుల గోతిలో నిన్ను పాతరేసినంటే కారణం నీ వ్యవహార శైలి ఏదో కాదు. మంది మీద అబంధాలు వేసి లిల్లీపుట్ గాలు అన్నావు కదా, మీ పార్టీలో ఉన్న లిల్లీపుట్ గాలు ఉన్నారట. అపాయింట్మెంట్ ఇవ్వడానికి నువ్వు అంత ఏది పోటుమోనగాడువా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు ప్రజలు. అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఏం చేస్తారు రాబాయ్ మీరు? ఇంత పెద్ద స్థాయికి ముఖ్యమంత్రి అయినా అంటే ప్రజలు ఇచ్చిన బిచ్చ కదా, ఆకాశం నుంచి దేవుడు దిగొచ్చి నీకు బిచ్చ పెట్టలే కదా. ప్రజలు ఇచ్చినటువంటి బిచ్చని కూడా గిట్లా వాడుకున్నావంటే యజుడు. ఇది నేను చెప్తలేను, గుత్తా సికందర్ రెడ్డి లాంటి వాళ్ళు అనేక మంది చెప్పారు. ఇగో తెలంగాణ ప్రజలు నీ మైకం నుంచి బయట పడాలని చెప్పేసి బొంద తీసి గోతి పెట్టి గోతిలో వాతరేశారు. చెప్పుడు మాటలు ఇన్ని చెడిపోయినంటే కేసీఆర్ చూడురి 80,000 పుస్తకాలు చదివి ఇదే చేసిండే. మరి ఇది గుత్తా సుఖేందర్ రెడ్డి నేను చేసినటువంటి వ్యాఖ్య. ఇక సొంత ఎమ్మెల్యేల పైన నమ్మకం లేదా, సీఎం రేవంత్ రెడ్డి అభద్రతా భావంతో ఉన్నారు. లక్ష్మణ్ ఓటమిని పసిగట్టే సెటిల్మెంట్ తెరపైకి తెస్తున్నాడు. బీజేపీని ఓడగొట్టేందుకు బీఆర్ఎస్ కాంగ్రెస్ కుట్ర, కేసీఆర్ మోకాళ్ళ యాత్ర చేసిన జనం నమ్మరని కామెంట్. ఇది బీజేపీ పార్టీ లక్ష్మణ్ చేసినటువంటి వ్యాఖ్యలు. ఈ ఒకసారి ఇవి ఎట్లుంటాయంటే దంచుకొట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి ప్రత్యర్థి జట్టుకు చెమటలు పట్టించింది. శనివారం జరిగిన మ్యాచ్ లో 67 రన్స్ తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ పై గ్రాండ్ విక్టరీ సాధించింది. కరెంట్ ఏంది ఇట్లా అవుతుంది? ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 266 పరుగులకు 7 వికెట్లు పోయి చేసింది. ఇక ట్రావిస్ హెడ్ 89 23 బాల్లని కొట్టినటువంటి ఖాళీ. ఇక షాబాజ్ అహ్మద్ 59, అభిషేక్ శర్మ 46 దంచి కొట్టారు. చేసింగ్ లో ఢిల్లీ 199 రన్స్ కే ఆల్అౌట్ అయిందంట. సో ఇది నిన్న హైదరాబాద్ దంచి కొట్టినటువంటి వార్తలు. ఇక భీకరంగా బదులిస్తాం, తమ భూభాగంపై మళ్ళీ దాడి చేస్తే వెంటనే బదులిస్తామని ఇజ్రాయెల్ ను ఇరాన్ హెచ్చరించింది. తమ ప్రతి దాడిని వేరే లెవెల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ఇజ్రాయెల్లో వాడుతున్న డ్రోన్లు తమ దేశ పిల్లలు ఆడుకునే బొమ్మలా ఉన్నాయని ఎద్దేవా చేసింది. దూరదర్శన్లో లోకు కాషాయ రంగు పూలడంపై దేశవ్యాప్తంగా మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఇవి ప్రధానంగా మనము వెలుగు పేపర్లో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి కరెంటు కట్ అయింది. రేవంత్ రెడ్డి గారు కరెంటు ఏంది ఇట్టబోతా ఉంది, ఏడ పంట ఎడితే ఏడ. సో సంసారి పత్రికలో ఉన్నటువంటి వార్తలను చూస్తేనంటే ఈరోజు ప్రధానంగా రైతుల యొక్క బాధలను, వాళ్ళ బాధలు వర్ణనాతీతం. కాంగ్రెస్ సర్కారు రైతుల్ని పట్టించుకోకుండా, రైతుల పంట కొనకుండా తడిసిన ధాన్యంతో రైతులు మోసపడుతున్నారనే ముచ్చట ఈరోజు మంచి వరుసకొచ్చింది. సామిడి వరిసినట్టు ఎదుడు
రైతన్నను ముంచిన వాన రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రంగంపేట కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని ఆరంభిస్తున్న రైతులు. ఇక నిజామాబాద్ జిల్లా ఆకులకొండూరులో వర్షానికి తడిసిన ధాన్యాన్ని చూపిస్తున్న కోరుట్ల లక్ష్మి. ఈ సర్కారు చోద్యం తడిసిన ధాన్యం కాంటా పెట్టుడు లేదు, కొనుడు లేదు. రాష్ట్రంలో ఎక్కడి ధాన్యం అక్కడే. కొనుగోలు కేంద్రాల్లోనే తడిసిన ధాన్యం, కళ్ళ ముందే వరదలకు కొట్టుకుపోయిన వడ్లు. పలు జిల్లాలో దయనీయంగా రైతుల పరిస్థితి. కన్నెత్తి చూడని అధికారులు, ప్రజాప్రతినిధులు సకాలంలో కొనకపోవడంతో ఈ దుస్థితి. కేంద్రంలో పేరుకుపోతున్న ధాన్య కుప్పలు 7,104 కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు ప్రకటన. ఇప్పటి వరకు 2,480 కేంద్రాల్లోనే కొనుగోలు. 10 రోజులుగా కేంద్రాల్లోనే రైతులు పాడియాపులు పడుతున్నారు. సో ఏ ముచ్చటగా ముచ్చట చెప్పుకుందాం. నిన్న అకాల వాహనాల వల్ల దంచుకొట్టినటువంటి వడగన్న వాళ్ళ వల్ల అయితే తెలంగాణలో రైతులు గోస అయితే వాడుతూ ఉన్నారు. ధాన్యం దడిచింది. షేర్లాలో ఉన్నటువంటి వరి పూతలకు వచ్చింది. ఇప్పుడు ఆ వడగల్ల వాన వాడుతారంటే ఏముంటుంది, మొత్తం నేల పాలవుతుంది, ఇక మట్టి పాలవుతుంది. ఇదైతే తెలంగాణలో ప్రస్తుతం జరుగుతూ ఉంది. ఎన్నికల సమయంలో ఇట్లాంటి పరిస్థితి రావడం నిజంగా రైతులకు బాధ కలుగుతూ ఉంది. రైతులు నష్టపోతా ఉన్నారు. రాష్ట్ర సర్కార్ అయితే దీని ముందుకు వచ్చి అయితే ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ సంసారి పత్రికలు రాసుకొచ్చిరని కాదు, ఖచ్చితంగా ఆ రైతులు అయితే నష్టపోతా ఉన్నారు. 2,200 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు చెప్తా ఉన్నాడు. పంట ఎండి గుండె బయల రైతు ఆత్మహత్య అని చెప్పేసి ఇదో వార్త. ఇక మార్కెట్కు తేవద్దు, కొనుగోలు కేంద్రాలకు పోయి అమ్ముకోండి. ధాన్యంపై జనగామ మార్కెట్ కమిటీ ఉచిత సలహా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన ఫలితం చూడండి. మార్కెట్ నివారిత నిరావధిక సెలవులుగా అంటాలు బంద్ అని చెప్పేసి అదొకటి. అయ్య చూడు రెఫరెండం అన్నోళ్ళు రైతుల దగ్గరికి ఎందుకు పోరు అని చెప్పేసి నామా నాగేశ్వరరావు ప్రశ్నిస్తా ఉన్నాడు. రామనాగేశ్వరరావు కూడా రేపో మాపో పార్టీ మారే అవకాశమే కనిపిస్తా ఉంది. ఇక పోర్పాట దండం పెట్టూరు. ఇక అందరూ సారుకు దండం పెట్టూరు. శకం ముగిసింది అంటున్నారు సారు. రేవంత్ రెడ్డి అయితే నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు శకం ముగిసింది. కేసీఆర్ శకం, రాజకీయ శకం ముగిసింది. కారు షెడ్లో ఉంది. పాత సామాన్ల కొనేటోనికి తూకం పెట్టి అమ్ముదిస్తుడే ఆ పార్టీ బతుకుడు కష్టము అని చెప్తా ఉంటే సారేమో పోరుపాట రూట్ కారారట. 24 నుంచి కేసీఆర్ బస్సు యాత్ర, రోడ్ షో. తెలంగాణ అంతటా యాత్ర 17 రోజులు షెడ్యూల్ విడుదల. ప్రతి రోజు రోడ్డు షో ముగిసిన పట్టణంలోనే రాత్రి బస. సిద్దిపేటలో బహిరంగ సభ, అన్ని ప్రాంతాల్లో రోడ్ షో. అబ్బా ఇప్పుడు బయటకు వచ్చింది చూడరు పులి బయటకు వచ్చి ఇక జిల్లాల పర్యటన పోతాడట. ఇన్ని 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నప్పుడు అయితే ఏ పొద్దు కూడా ఎక్కడ సభలు పెట్టినా ఎక్కడ ఏం చేసినా ఆ ప్రాంతంలో బస లేదు. కానీ ఇప్పుడు తీరిక దొరికినట్టు ఉంది. సార్కి తీరిక దొరికింది. ఆడ రోడ్ షో ఇస్తే ఆడనే పడుకొని తింటాడు. పడుకుంటా అంటే ఆడనే ఉంటాడట చూడరి. అయిపోయా ప్రజలు ఎప్పుడైతే కత్తెర పెట్టిండ్రో అధికారానికి ఇంకెప్పుడు జనం దగ్గరికి ఒక తప్పదుగా సార్గా ముచ్చట వేసుకొచ్చిండు. పోరుబాట అంట. ఏముంది సారు, మీ శకం ముగిసిందని ప్రత్యర్థులు అంటున్నారు, సారేమో పోరుబాట అంటున్నాడు. ఇక ప్రధాని మోదీతో రేవంత్ ఫైల్ ఫోటో వేసాడు. త్వరలోనే రేవంత్ బీజేపీలోకి. ఆయనది ఏబీపీ బ్యాక్గ్రౌండ్. ఆయన మనసులో హిందుత్వం. ఓట్లు అడిగే నైతిక అర్హత కాంగ్రెస్కు లేదు. కరెంట్ ఇచ్చాను అనే హక్కు కేసీఆర్దే. బీజేపీతో కొట్లాడింది ఆయన ఒక్కరే. బీజేపీ నిజామాబాద్ అభ్యర్థి అరవింద్. ఇక అనుకూలంగా రాసుడు అంటే దీనికి మించినటువంటి ఇంకోటి ఉండదు. అందుకే సంసారి, ఇట్లాంటి సంసారి కాదు, పతివ్రత. ఆ వార్తలు కూడా గట్టిగా కూడా ఇద్దడు. మొత్తం ఎవడు ఏం మాట్లాడినా ఈ కేసీఆర్కు జాకీలు పెట్టి లేపినట్టే రాసుకొచ్చాడు. అరవింద్ ఎప్పుడన్నా మాట్లాడతాడు అట్లా? ధర్మపురి అరవింద్ కరెంట్ ఇచ్చాను అనే హక్కు కేసీఆర్దేనట, ఇంకెవరిది లేదంట అంటే అనింటాడు అట్లా. త్వరలోనే బీజేపీలోకి పోతాడంట రేవంత్ రెడ్డి. మీరు ఎప్పుడు బీజేపీలోకి త్వరలోనే రేవంత్ రెడ్డి పోతాడని ధర్మపురి అరవింద్ అంటా ఉన్నాడు. మీరు నమ్ముతున్నారా? సో రేవంత్ రెడ్డిని బదనాం చేయాలంటే ఇక ఇట్లాంటిదే రాయాలి. ఇక ఊర్లను ముంచి మల్లన్న సాగర్ భూములు గుంజుకొని ప్రాజెక్టు కట్టిండు. నేను జానారెడ్డినో జైపాల్ రెడ్డినో కాను, అందరినీ తొక్కుకుంటూ ఇక్కడ దాకా వచ్చిన కాంగ్రెస్ ను టచ్ చేస్తే మాడి మసైపోతారు. మెదక్ ఎన్నికల ప్రచారం సీఎం రేవంత్. ఎవరి గురించి అన్నాడు? కేసీఆర్ గురించి డైరెక్ట్ కేసీఆర్ అని అన్నాడు. నన్ను ముట్టుకుంటే నేను జానారెడ్డి లాంటివన్నో లేదంటే జైపాల్ రెడ్డి లాంటివన్నో కాదు, రేవంత్ రెడ్డిని బిడ్డ తొక్కుకుంటా పోతా బట్టలు ఊడదీసి నడి రోడ్డు మీద ఖండిస్తా అని చెప్పేసి
కేసీఆర్ డైరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు. దానికి వక్ర భాష చెప్పుట్లా ఈ పత్రికల మనవే ఇంత సంసారి మాటలా. కాంగ్రెస్ ని టచ్ చేస్తే మాడి మసైపోతారు, కాంగ్రెస్ ని టచ్ చేస్తే మాడి మసైపోతారు. కేసీఆర్ అన్నాడు, ఎవరు కాదు. భూములు గుంజుకొని ప్రాజెక్టు కట్టిరని చెప్తేనంటే ఇక దాన్ని ఎట్లా వక్ర చేయాలో అట్లా వక్రం చేసేసారు. ఈ సీనియర్లపై పదే పదే అవే మాటలు జానా జైపాల్ ఎందులో తక్కువ రేవంత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అందులో వాళ్ళు సౌమ్యులు, రాజకీయాలలో వాళ్ళు సౌమ్యులు అని అర్థం వచ్చే విధంగా రేవంత్ రెడ్డి అంటే ఇవాళ ఏం తక్కువ చేసారు, వాళ్ళకేం తక్కువ అని కాంగ్రెస్ పార్టీలో చర్చ చేసుకున్నట్టు ఇగో పనికి మళ్ళీ వాడత. ఇక మల్లన్న సాగర్ కట్టింది రాష్ట్రం కోసమే, తప్పైతే నీళ్ళెందుకు తీసుకుపోతున్నావు, భూములు లాక్కుంది వెంకట్రామారెడ్డి సొంతానికా ప్రాజెక్టుల నిర్మాణానికా, నష్టం 100 మందికి జరిగితే లక్షలాది మంది లాభపడుతున్నది నిజం కాదా? ఇందిరాగాంధీ మెదక్ జిల్లాకి ఏం చేశారు? మెదక్ అభివృద్ధి పెద్ద కన్ను చేసుకొని చూడు. అబద్ధాలకు ఆస్కార్ ఆవడిస్తే అది రేవంత్కే. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు. నేను చెప్తున్నా కదా, పదే పదే మళ్ళీ చెప్తున్నా నేను. షీట్కి మాటికి వార్తలు వచ్చే వార్తలు ఎట్లుంటాయంటే అయితేనేమో దొరలను నెత్తి మీద ఎక్కించుకొని మోయాలి, లేకుంటేనేమో ప్రత్యర్థులను అతిగతి లేకుండా బద్నాం చేయాలి. గంతే ఈ పత్రికలు వచ్చేది. ఇక సారు ఇక చూడు అల్లుడు ఇద్దరి వార్త లేకుండా ఈ దినం అయితే వార్తలు చూస్తలేమో, ఈ పత్రికలు వార్తలు రాస్తలేరు. ఒడిచిపోయింది కథలా మా అన్నవే. ఇక రాజ్యాంగాన్ని మారిస్తే తప్పేంటి? గంగానది పిల్ల కాలువలను కలుపుకున్నట్టే మా పార్టీలోకి అందరినీ తీసుకొట్టాం. గంగలో చేరని కాలువ చివరకు ఎండిపోవాల్సింది. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కీలక వ్యాఖ్యలు చేసినట. రాజ్యాంగాన్ని మారుస్తామంటే దేశ ప్రజలు చూసుకుంటూ ఒప్పుకుంటారా? బీజేపీ పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వము రాజ్యాంగాన్ని మారుస్తాము అనే వ్యాఖ్యలు అయితే సరైనవి కాదు. బాబాసాహెబ్ ఈ దేశానికి ఇచ్చినటువంటి గొప్ప వరం అది. బీజేపీ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకున్నాం, రాజ్యాంగాన్ని మారుస్తామంటే మాత్రము కుదిరే పని కాదు అది. రాజ్యాంగం ఎవరి కోసం మారుస్తారు? మారుస్తాం అనే అర్థం దేనికి? ఏమో మరి బీజేపీ పార్టీలు అట్లా చేస్తే దెబ్బతింటారు. మన నెత్తిన మరో పోతిరెడ్డి పాడు గోదావరి కావేరి అనుసంధానంతో మరో ప్రమాదం. దినం ఇదేం మీరు రాసుకొస్తున్నారా నాయన ముచ్చట ఎన్నికల టైంలో. కేజీబీవీలో విద్యార్థులకు అస్వస్థత, నరసాపూర్ దవాఖానలు కోలుకుంటున్న 10 మంది బాలికలు పాఠశాల తనిఖీ చేసిన నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్. 3 వంట మనుషులు తొలగిస్తూ తరుణం. గత వారం దినాల నుంచి గురుకులాలు ఈ నదులకు సంబంధించినటువంటి అనుసంధానం, హరీష్ రావు కేసీఆర్ వార్తలు, బీజేపీని బద్నాం చేసే వార్తలు, కాంగ్రెస్ ని బద్నాం చేసే వార్తలు, రైతులు గోసపడుతున్నటువంటివి తప్పిస్తే ఇంకో వార్తలు అనేది దినపత్రికల. ఇంత పరితెగింపు రాతలు రాసుకుంటా తెలంగాణలో మనుగడ ఎట్లా ఇప్పుడు ఇంకా అధికారం అనుకుంటున్నారు వీళ్ళు. అధికారం పోయి స్టేషన్లు ప్రజలు బట్టలు ఉడదీసి బజార్లో నిలబెట్టి కూడా సిగ్గొస్తలేదు ఇంకా పత్రికకు. ఒకసారి దిశలో చూద్దాం. దిశ టీవీకి కేటీఆర్ లీగల్ నోటీస్. యూట్యూబ్ ఛానల్లో ప్రసారమైన వార్తకు తక్షణం లింకులు డిలీట్ చేయాలని నోటీసు. 4 కండిషన్లతో 6 రోజులు గడువు, లేకుంటే లీగల్ యాక్షన్ తప్పదన్న లాయర్. ఉద్దేశపూర్వకంగా చేసిన వీడియోలు కాదు దిశ యాజమాన్యం. ఇప్పుడు శాత కాదుగా, ఎట్లాగా అధికారంలో లేరు. అధికారం ఉంటేనే పోలీసులను పెట్టి అరెస్ట్ చేసి అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించేటోళ్ళు. కేటీ రామారావు ఇప్పుడు ఏం చేస్తున్నాడు చూడు, ఆయనకు వ్యతిరేకంగా వార్తలు వచ్చినాయని చెప్పేసి లీగల్ నోటీస్ పంపించినట్ట దిశ టీవీకి. ఇక సన్ రైజర్స్ పోతా ఢిల్లీపై 67 పరుగుల తేడాతో విజయం. మరోసారి హెడ్ విధ్వంసకర ఇన్నింగ్ చెలరేగిన షాబాజ్ అహ్మద్, అభిషేక్ శర్మ. బంతితో రాణించిన నటరాజన్, నితీష్ మార్కండే. ఈ గల్లబట్టి అడుగుతా రేవంత్ తో హామీలు అమలు చేయించే బాధ్యత నాది. దొంగ వాగ్దానాలతో కాంగ్రెస్ అధికారంలోకి పేద కూలీలకు 12,000, రైతులకు ఎకరానికి 15,000 ఏవి కాంగ్రెస్ కు ఓటు వేసిన రాహుల్ ప్రధాని కాలేరు. బీఆర్ఎస్ ఓటేస్తే అది వృధానే. ఉప్పల్ రోడ్ షోలో బీజేపీ మల్కాజ్గిరి అభ్యర్థి ఈటల రాజేందర్. సో ఈటల రాజేందర్ ఆ గల్లబట్టి అడుగుతా రేవంత్ హామీలు అమలు చేయకపోతే అని చెప్పేసి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసి నిజంగా ఈటల రాజేందర్ చెప్తున్నటువంటి ముచ్చట. తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది అంటే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎక్కువ సీట్లు గెలుచుకొని దేశంలో అధికారంలోకి వస్తారని ముచ్చట చెప్పుకొస్తా ఉన్నాడు. అయితే
రేవంత్ రెడ్డి కనుక హామీలు అమలు చేయకపోతే బరాబర్ గల్లబట్టి అడుగుతే ఎందుకు అమలు చేయవరా బాయ్ అని చెప్పేసి చేసినటువంటి వ్యాఖ్యలు ఇక్కడ దుమారం రేగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దొంగ హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని రేవంత్ రెడ్డి గల్లబట్టి వాటిని అమలు చేసి చేయించే బాధ్యత తనదని బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ హాట్ కామెంట్స్ చేశారు. ఉప్పల్లో శనివారం నిర్వహించిన రోడ్ షోలో మాట్లాడిన ఆయన హామీలు అమలు చేయని రేవంత్ రెడ్డిని బస్తీలకు రానియబోమని చెప్పేసి తేల్చి చెప్పిండు. ఇక నేను గొర్రెని కాదు గేట్లు తెరిస్తే దాటడానికి సమాజ స్థాపన కట్టుబడి ఉన్న నాకు ఎంపీగా ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటా, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాను. బీఆర్ఎస్ నార్కర్నూలు ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్పీ పని అతిగతి లేకుండా వాయే. ఎందుకంటే బీఎస్పీ పార్టీ ఆ పార్టీలో ఏరి తెలంగాణలో బహుజన రాజ్యం స్థాపిస్తామని చెప్పి తర్వాత స్వేరోస్ నడుపుకుంటా ఆ తర్వాత జరిగిన కీలకమైనటువంటి అనేక పరిణామాలు చూస్తేనంటే ఆర్ఎస్పీ ఒక డీజీపీ స్థాయికి ఎదగడానికి అవకాశం ఉన్నటువంటి క్యాడర్లో పనిచేసిన వ్యక్తి అమాంతం రాజకీయాలలో ఏం లేకుండా ఈ కాంగ్రెస్ ఫుల్ బాటియా ఖాళీ అవుతుందని ప్రతిసారి కేసీఆర్ అంటున్నాడు. తొక్కుకుంటా ఇక్కడికి వరకు వచ్చినాం, ఇక్కడ ఉన్నది జానారెడ్డి కాదు రేవంత్ రెడ్డి, టచ్ చేస్తే బట్టలు ఊడదీసి కొడతాం, కారును తుక్కు కింద అమ్మాల్సిందే, నీలమ్మకు మద్దతుగా మెదక్ కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి ఇక మతోన్మాద పార్టీలను అడ్డుకుంటాం, లోక్సభ ఎన్నికల్లోనూ సిపిఐ తో అలయన్స్ బట్టి ఎలక్షన్స్ లో సిపిఐ కాంగ్రెస్ కలిసి పనిచేస్తాయని నేను తెలియజేసి ఇక 17 సెగ్మెంట్లు 17 రోజులు 17 సెగ్మెంట్లు కేసీఆర్ రూట్ మ్యాప్ రిలీజ్ 24న మిర్యాలగూడ నుంచి మొదలు. బీఆర్ఎస్ ను వీడటం లేదు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చెప్పిండు. 25న రాష్ట్రానికి అమిత్ షా రాబోతా ఉన్నట్టు 27న మోడీ వచ్చే ఛాన్స్. ఆగస్టులో రుణమాఫీ కాకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తావా అని చెప్పేసి డీకేఆర్ని అడిగింది. ఇక గులాబీలో గుత్త టెన్షన్, పార్టీ విధానం పైన విమర్శలు, ఆయన చేరుతారేమో అనేటువంటి అనుమానం. పార్టీ మారే ప్రసక్తి లేదని క్లారిటీ ఇచ్చిన డౌటే. 2 ఎమ్మెల్సీలపై వేటుకు సహకరిస్తారా అనే ఆందోళన. లోక్సభ ఎన్నికల టైంలో స్వరం మారడంపై మల్లగులాలు, ఓటింగ్ పై ఎఫెక్ట్ పడుతుందనేటువంటి చర్చలు. సో ఏది ముచ్చటగా ముచ్చట, పాలకు పాలు నీళ్లకు నీళ్లు. నిన్న గుత్త సిక్కందర్ రెడ్డి కేసీఆర్ ఎట్లా ఆయన నడవడికి ఉంటుందో, ఆయన వైఖరి ఎట్లుంటుందో మొత్తం పూసగుచ్చినట్టు విలేకరుల మీటింగ్లో అయితే తేట తెల్లం చేసిండు. ఇప్పుడు ఆయన పార్టీ మారుతాడా? బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా మండలి చైర్మన్గా ఉన్నాడు. మరి ఎట్లాంటి కీలక పరిణామాలు రాబోయే రోజుల్లో జరుగుతాయనేది క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి, ఆయన నిన్ననే క్లారిటీ చేసి నేను పార్టీ మారట్లేదని మాట చెప్పిన రాజకీయ నాయకులు చెప్పే మాటలు నేతి బీరకాయలో నెయ్యి ఎట్లా ఉండదో వీళ్ళ మాటల్లో కూడా నిజంగా అట్లా ఉండదు అనేది అందరికి ఇప్పటికే తెలిసింది. సో ఇది గుత్తా సుఖేందర్ రెడ్డిని చేసినటువంటి వ్యాఖ్యలు. రుణమాఫీకి 30,000 కోట్లు 4 నెలల్లో సమీకరించుకునేందుకు సర్కారు ప్లాను. ఆర్బీఐ నుంచి అప్పు తీసుకునేందుకు ప్రయత్నాలు. సర్కారు భూముల అమ్మకాలపైన ఫోకస్. కార్పొరేషన్ ఏర్పాటు పై డైలామా. ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి వస్తుందనే ఆందోళన. ఇతర వనరుల మొబిలైజేషన్ పైన 15 ఆగస్టు కల్లా రుణమాఫీ అంటూ సీఎం ప్రకటన. ఫస్ట్ ప్రయారిటీగా తీసుకున్న అధికారులు. సో రుణమాఫీ 15 ఆగస్టు లోపు చేస్తానని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించాడు. దానికి అనుగుణంగానే రకరకాలుగా 30,000 కోట్లు ఖర్చు అవుతుందంట రుణమాఫీ చేయడానికి. దానికి ఆర్బీఐ నుంచి అప్పు, సర్కారు భూముల అమ్మకం పైన ఫోకస్. కార్పొరేషన్ ఏర్పాటు పైన డైలామా. 4 నెలల్లో సమీకరించుకునేందుకు సర్కారు పక్కా ప్లాన్ అనేటువంటి వార్త ఇక్కడ చూడొచ్చు. సో ఓ నమ్మకాన్ని కలిగించడానికి కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నటువంటి వ్యతిరేకతను, రుణమాఫీ చేయలేదనేటువంటి రైతులు ఏదైతే అసంతృప్తి ఉందో ఆ వ్యతిరేకత నుంచి బయటపడడానికి 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి పదే ఎన్నికల ప్రచార సభలో రైతులకు చెప్పే ప్రయత్నం చేసుకుంటా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రుణమాఫీ చేస్తుందనే నమ్మకాన్ని కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నా. అందుకనే సో 30,000 కోట్లు కావాలంట. రకరకాలుగా ఆ నిధులను సమీకరించుకోవడానికి రాష్ట్ర సర్కార్ ప్రయత్నం చేస్తూ ఉందంట. ఇక కేసీఆర్ వల్ల బీఆర్ఎస్ పరిస్థితికి కారణం అనేటువంటి ముచ్చటాది. మరో 3 రోజులు రాష్ట్రం పలు జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్. బలమైన ఎదురుగాలు వీచే అవకాశం. పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వానలు పడతాయి అనేటువంటి ముచ్చట. సో అది అట్లా ఉంటే ఇక ప్రధానంగా మనం మిత్రులారా నేను పదే విజ్ఞప్తి చేస్తా ఉన్నా కదా. సో ఆర్ న్యూస్ ఛానల్, ఆర్ న్యూస్ గ్రూప్ మీడియాని మీరు ఖచ్చితంగా
ఆదరించుర్రి. ప్రశ్నించేటువంటి బాధ్యత మాది. మీ గొంతుగా మన గొంతుగా అడిగేటువంటి ప్రశ్నించేటువంటి బాధ్యత ఆర్ న్యూస్ గ్రూప్ మీడియా తీసుకుంటుంది. దయచేసి ఆదరించి ఖచ్చితంగా తెలుగు ప్రజల గుండెల్లో ఉండే విధంగా మేము మా వంతుగా ప్రయత్నం చేస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు.